హాయ్ స్టూడెంట్స్, నేను మీ డాక్టర్ గోవిందరాజ్ కొలుసు. ఇప్పుడు మనం ఏపీ సంస్క్రిట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనమాట. ముందుగా మీరు రేపు జరగబోయే అంటే మార్చి 3వ తారీఖు అంటే రేపు మీరు పబ్లిక్ ఎగ్జామ్లో మొదటి ఎగ్జామ్ సంస్క్రిట్ రాయిపోతున్నారు కదా. మరి విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడి మీరు సంస్క్రిట్ నేర్చుకున్నారు సెకండ్ ఇయర్. మరి మీరు మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి రిజల్ట్ అంటే ఫలితం రావాలంటే మరి మనం ఎగ్జామ్లో రాయిపోయే పేపర్ ప్రజెంటేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంతైతే కష్టపడి నేర్చుకున్నామో దానికి తగినటువంటి ప్రతిఫలితం రావాలంటే మనం పేపర్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి మీకు సంస్క్రిట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మొత్తం అన్ని 16 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 16 క్వశ్చన్లు ఏ క్వశ్చన్ ఎన్ని పేజీల్లో రాయాలి, ఎలా రాయాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా రాయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూద్దరు. కానీ అట్లాగే నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఎవరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి 16 క్వశ్చన్లు ఏ క్వశ్చన్ ఆర్డర్లో ఎలా రాయాలి, ఎన్ని పేజీల్లో రాయాలి అనేది ప్రజెంటేషన్ మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా చూసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి రేపు మీరు రాయబోయే సంస్క్రిట్ ఎగ్జామ్ కూడా ఇదే ప్రజెంటేషన్తో రాస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో చివరి వరకు ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. తర్వాత పేపర్ ప్రజెంటేషన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. తర్వాత ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూసి లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా మీరు ఎలా అయితే ప్రజెంటేషన్ రాస్తున్నారో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళతో కూడా ఇదే విధంగా పేపర్ ప్రజెంటేషన్లో కూడా రాసి ప్రతి ఒక్కళ్ళు కూడా టాప్ మార్క్ రీచ్ అయ్యే విధంగా వాళ్ళు కూడా మీరు మోటివేట్ చేస్తారని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరూ కూడా షేర్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు పేపర్ ప్రజెంటేషన్ చూద్దాం. ఇప్పుడు మనం హాయ్ స్టూడెంట్స్, ముందుగా సంస్క్రిట్ పేపర్ ప్రజెంటేషన్లో ముందు క్వశ్చన్ నెంబర్ 1 ఇది వచ్చేప్పటికి మనకి ప్రతిపదార్థ అంటే వర్డ్ మీనింగ్స్ అనమాట. ముందుగా ఇలా క్వశ్చన్ పేపర్లో పోయం రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేపాటికి మనం ఆన్సర్ కానీ పెట్టి కవిపరిచయం రాసి ఇది ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పదవిభాగం, అన్వయక్రమం, ప్రతిపదార్థం అని చెప్పి ఇలా రాయాల్సి ఉంటుంది ఫస్ట్ పేజీలో. నెక్స్ట్ తర్వాత వచ్చేపాటికి ఈ విధంగా అనమాట దాని కంటిన్యూషన్ ఇలా లైన్ టు లైన్ గ్యాప్ ఉంచి వర్డ్ మీనింగ్ మీరు తెలుగులో రాసినా సరే ఇంగ్లీష్లో రాసినా సరే ఈ విధంగా. నెక్స్ట్ భావాహాన్ని పెట్టాలి ఇలాగ. నెక్స్ట్ తర్వాత వచ్చేపాటికి దీని కంటిన్యూషన్ ఇలాగ. నెక్స్ట్ లాస్ట్ సబ్హెడింగ్ వచ్చేపాటికి వ్యాకరణాంశ ఇలా మీరు ఫస్ట్ క్వశ్చన్ ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత 4th క్వశ్చన్ చూద్దాం. అంటే క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ క్వశ్చన్ రాస్తారు కదా, ఆ క్వశ్చన్ నెంబర్ 1కి కంటిన్యూషన్ ఏంటి? ఉపవాచకం అంటే నాన్ డీటెయిల్ అనమాట. నాన్ డీటెయిల్ మనకి 6 క్వశ్చన్లు ఇస్తారు కదా, మనం వితౌట్ చాయిస్గా 3 రాయాలి. కానీ మనం ఈ రోమన్ మనం చాయిస్ రాయొచ్చు. ఇలాగ క్వశ్చన్కి ఒక 3 లైన్స్ 4 లైన్స్ గ్యాప్ ఉంచి తర్వాత మనకి మెయిన్ ఆన్సర్ కింద అండర్లైన్ అనమాట. గ్లిటర్ పెన్తో కానీ లేదా బ్లాక్ పెన్తో కానీ. ఈ వీడియో మీకు నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్లాక్ పెన్తో రాశాను, అర్థమైందా? ఇలాగ మెయిన్ ఆన్సర్ కింద మీరు అండర్లైన్ చేసి ఇలాగ మనం ఈ రోమన్లో 4 క్వశ్చన్లు రాయొచ్చు అనమాట. ఇలాగ ఈ రోమన్ ఇలాగ ఒక పేజీలో 4th రోమన్. నెక్స్ట్ రోమన్ చూద్దాం. నెక్స్ట్ రోమన్ వచ్చేపాటికి 5th రోమన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5 ఇది వచ్చేపాటికి మనకి యానిటేషన్స్ ఫ్రమ్ పొయిట్రీ అనమాట. 4 సందర్భాలు ఇస్తాడు, మనం 2 రాయాలి. దీంట్లో ఈ రోమన్లో మనం 2 ఆన్సర్లు కలిపి ఒకే పేజీలో ఎలా రాయాలో మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. కవిపరిచయం, సందర్భం, భావం. నెక్స్ట్ తర్వాత దీంట్లోనే సెకండ్ ఆన్సర్గా ఇదే పేజీలో తర్వాత కవిపరిచయం, సందర్భం, భావం ఇలా ఈ రోమన్ మొత్తం ఇలా ఒక పేజీలో రాయాలన్నమాట మీరు. ఓకేనా? నెక్స్ట్ రోమన్ వచ్చేపాటికి 6th రోమన్. ఇది వచ్చేపాటికి యానిటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్. ఇది వచ్చేపాటికి కవిపరిచయం రాయాలి కదా, కవిపరిచయం, సందర్భం, భావం. ఇది ఫస్ట్ ఆన్సర్. ఇదే రోమన్లో మనకి నెక్స్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ ఆన్ పెట్టి కవిపరిచయం ఇలాగూ, సందర్భం, భావం. అంటే ఇప్పుడు మనకి ఈ రోమన్ కంప్లీట్గా ఒక పేజీలో అనమాట ఇలాగ. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి 7th రోమన్. 7th రోమన్ వచ్చేపాటికి మనకి 7th రోమన్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ పొయిట్రీ. దీంట్లో మనం 6 క్వశ్చన్లు ఇస్తాడు, వితౌట్ చేసుకుని 3 రాయాలి. మీరు వితౌట్ అయితే విత్ అయితే వితౌట్కి నీకు చూపిస్తున్నాను. మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం వితౌట్ చాయిస్కి ఎలా రాయాలంటే 3 క్వశ్చన్లు రాయాలి కదా ఇలాగ. ఆన్సర్కి ఎక్కువ గ్యాప్ నుంచి ఇలాగ. లేదు ఒకవేళ మీరు ఈ రోమన్ కనుక మీరు చాయిస్ రాసేలకైతే కొంచెం గ్యాప్ తగ్గించి మీరు చాయిస్గా ఎన్ని క్వశ్చన్లు రాస్తే అన్ని క్వశ్చన్లు, 4 అయితే 4, 5 అయితే 5, 6 క్వశ్చన్లు అయితే 6 క్వశ్చన్లు. ఇది ఈ రోమన్ ప్రజెంటేషన్ ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రోమను 8th రోమన్ అనమాట. అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజ్.
ఈ దీంట్లో కూడా మనం వితౌట్ చేసుకు అంటే 3 ఆన్సర్లు రాయాలన్నమాట. ఇలాగ ఇంతకుముందు చెప్పినటువంటి 7th రోమంలో లాగానే 8th రోమన్ కూడా ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. మీరు చాయిస్ రాసే లెక్కైతే కనుక కొంచెం గ్యాప్ తగ్గించి రిమైనింగ్ క్వశ్చన్స్ ఎన్ని రాస్తారు అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ రోమన్ చూడండి, 9th రోమన్. 9th రోమన్ వచ్చేవాడికి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ పొయిటరీ, అంటే 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట పొయిటరీ. దీంట్లో మనకి చాయిస్ ఉంటుంది కాబట్టి 5 క్వశ్చన్ రాయాలి కదా. ఈ 5 క్వశ్చన్ ఎలా రాయాలో మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలాగ ఈ పేజీలో ఈ రోమన్ అనమాట ఇలాగ. నెక్స్ట్ తర్వాత ఇదే విధంగా దీని కంటిన్యూషన్ నెక్స్ట్ రోమన్ అనమాట. 10th రోమన్. 10th రోమన్ చూడండి. 10th రోమన్ వచ్చేపాటికి విఎస్ ఎక్యూస్ ఫ్రమ్ ప్రోజ్, అంటే ప్రోజ్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. దీని కూడా మనకు చాయిస్ ఉంటుంది కాబట్టి వితౌట్ చాయిస్గా మనం 5 క్వశ్చన్స్ రాయాలన్నమాట. ఆ 5 క్వశ్చన్స్ ఇలాగ. ఇది ఈ రోమన్ అంతా ఒక పేజీలో అనమాట. ఇలాగ మెయిన్ ఆన్సర్ కింద అండర్లైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలాగ గ్లిటర్ పెన్తో కానీ బ్లాక్ పెన్తో కానీ. నెక్స్ట్ రోమన్ వచ్చేపాటికి మీకు 11th రోమన్ వచ్చేపాటికి పారాగ్రాఫ్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా మనకు చాయిస్ ఉండదు, 5 క్వశ్చన్లు రాయాలి. ఇక్కడ చూడండి ఈ 5 క్వశ్చన్స్ ఇలాగే ఈ పేజీలో రాయాలన్నమాట ప్రజెంటేషన్. నెక్స్ట్ వచ్చేపాటికి 12th రోమన్. 12th రోమన్ వచ్చేపాటికి సందత్త. మనకి ఇక్కడ ఎలా ఇస్తాడు అంటే సెకండ్ ఇయర్లో 12th రోమన్ వచ్చేపాటికి విడదీసి ఇస్తాడు. దాన్ని కలపాలి, సంధి పేరు రాయాలి. ఇలాగ సందత్త అంటే కలపడం అనమాట. అంటే ఆడిచ్చిన క్వశ్చన్ని మనం కలిపి సంధి పేరు రాయాలన్నమాట. ఈ రోమన్ చూడండి మనం ఎలా రాయాలో. వాడు క్వశ్చన్ పేపర్లో ఇచ్చిందనమాట. 12th రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ రాసాం, దాన్ని కలపడం, ఆడిచ్చిందని మనం కలిపాము, సంధి పేరు ఇలా క్రాస్గా అనమాట. అలాగ 1 by 1 చూడండి ఒకసారి. ఇలాగ ఇక్కడ మీకు ఏంటంటే నేను వితౌట్ చాయిస్గా మాత్రమే ఇచ్చాను, 3 రాయాలి కాబట్టి. మీరు 6 రాసే లెక్క అయితే కొంచెం గ్యాప్ తగ్గించి 6 రాసుకోవచ్చు అనమాట. 4 రాస్తే 4, 5 రాస్తే 5, 6 అయితే 6, లేదు 3 అయితే కనుక ఇలా రాయండి. నెక్స్ట్ రోమన్ చూడండి ఇదే విధంగా. 13th రోమన్ సంధిం వికటయత. ఇక్కడ ఏం చేస్తాడంటే మనం కల్పిస్తాడు అనమాట క్వశ్చన్ పేపర్లో. వీటిని మనం విడదీయాలి, విడదీసి సంధి పేరు రాయాలి. వాడిచ్చి కల్పిస్తాడు, వాటిని మనం విడదీసి సంధి పేరు ఇలాగ. ఇంతకుముందు రోమన్ లాగానే ఈ రోమన్ కూడా ఇలాగే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇలాగ ఇది వితౌట్గా చూపిస్తున్నాను మీకు. లేదు చాయిస్ రాసే లెక్క అయితే కొంచెం గ్యాప్ తగ్గించి మీరు చాయిస్ కార్డ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ రోమన్ చూద్దాం. 14th రోమన్ అనమాట. ఇది శబ్దాలు అనమాట. అంటే మనం 2 శబ్దాలు రాయాలి, ఒక్కో శబ్దం ఒకే పేజీలో అనమాట. అది ఇచ్చిన శబ్దం పేరు రాస్తాము. ఇలాగ విభక్తికి ఒక లైన్ గ్యాప్ అనమాట. ఇలాగ ఓకేనా. అంటే ఈ పేజీలో ఒక శబ్దం అనమాట. అలాగే మనం ఇదే రోమంలో ఇంకో పేజీలో ఇంకో శబ్దం రాయాలి కాబట్టి 14th రోమంలోనే 2వ శబ్దం నెక్స్ట్ పేజీలో అనమాట. ఇలాగ ఓకేనా. నెక్స్ట్ వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 15, అంటే 15th రోమంలో సమాసాలు అనమాట. సమాసాహ అంటే దీన్నే మనం ఇంగ్లీష్లో కాంపౌండ్స్ అంటాము. ఇది కూడా మనకి 6 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, వితౌట్ చేసుకుని మనం 3 రాయాలి. ఇది మన క్వశ్చన్ అనమాట. సమాస పదం ఇది. ఇలా ఇస్తే మనం ఏం రాయాలి, విగ్రహవాక్యం రాయాలి, సమాసం పేరు రాయాలి సందుల్లాగానే. చూడండి ఒకసారి. ఇది సప్తఋషయాన్ని ఇచ్చాడు అనుకోండి, దీనికి విగ్రహవాక్యం సప్తాచ తే ఋషయ చ ద్విగు సమాస. ఇలాగ మనం 3 రాయాలి కాబట్టి 3 అయితే కనుక ఈ విధంగా రాయండి సందులకు లాగానే. లేదు మీరు చాయిస్ రాసేలకైతే ఎన్నైతే రాస్తారో అన్ని కొంచెం గ్యాప్ తగ్గించి రాయండి అనమాట. ఇది సమాసాలు ఇలా రాయండి ఇలా నీట్గా చక్కగా ప్రజెంటేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేపాటికి సెంటెన్స్ ఫార్మేషన్ అనమాట, వాక్య నిర్మాణం. దీంట్లో మనం అంటే ఇది కూడా మనకి వితౌట్ చాయిస్. ఇది మొత్తం 5 ఆన్సర్లు రాయాలి, మనం చాయిస్ రాయొచ్చు అనమాట. ఈ రోమన్ చాయిస్ రాసే లెక్క అయితే కనుక ఇలా రాసుకోవచ్చు మనం. ఓకేనా. మీరు ఎన్నైతే చాయిస్ రాస్తారో అన్నీ అనమాట. ఇలా స్టూడెంట్స్ మీకు చూపించినట్టుగానే ముందు క్వశ్చన్ నెంబర్ 1 రాస్తారు. 1కి కంటిన్యూషన్ 4th క్వశ్చన్ దగ్గర నుంచి లాస్ట్ వరకు రాస్తారు. చివరాకర్లో మీరు స్టోరీలు రాయండి అనమాట. ఎందుకంటే ఫస్ట్లో రాస్తే టైం సరిపోదు కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఎస్ఏ క్వశ్చన్ చివరిలో రాయండి, టైం సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేపాటికి ఎస్ఎస్ ఫ్రమ్ పొయిటరీ, అంటే పద్య భాగంలోని అంటే స్టోరీలు అనమాట. స్టోరీ రాయాల్సి ఉంటుంది. అంటే ఏ స్టోరీ అయితే ఇచ్చాడో ఆ స్టోరీ హెడ్డింగ్ పెట్టేలాగు కైపర్చిన సంస్కృతిలో రాసి ఇది ఎస్ఏ క్వశ్చన్ రాసే విధానం ఇదనమాట. ప్రజెంటేషను ఇలా సబ్ హెడ్డింగ్ పెట్టి చక్కగా నీట్గా మీకు ఏంటంటే ఎగ్జాంపుల్గా మీకు ఏం చేస్తారంటే ఒకడ ఈ వీడియోలో మీకు జస్ట్ అంటే ఒక రఫ్గా ఒక 3 పేరాలు చూపిస్తున్నాను. ఇదే విధంగా మిగిలినటువంటి ఎస్ఏలు 2 రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మరి మీరు సంవత్సరం అంతా కష్టపడ్డారు కాబట్టి ఈ 2 ఎస్ఏలు ఇదే విధంగా రాయండి. ఇలా మీకు జస్ట్ ఏంటంటే ఒక 3 పేరాల మటుకు చూపిస్తున్నాను, ఇదే విధంగా రాయండి. పేరాకి ఒక లైన్ గ్యాప్ ఉంచి రాయండి. కనీసం 3 పేజెస్ రాయాలి ఒక స్టోరీ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. మరి మీరు సంవత్సరం అంతా కష్టపడి ఎంతో అంటే కష్టపడి సంస్కృతి నేర్చుకున్నారు. మరి రేపటి రోజున మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాయిపోతున్నారు సంస్కృతి. మరి ఈ విధంగా మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలితం రావాలంటే అంటే రిజల్ట్గా అంటే టాప్ మార్క్, ప్రతి ఒక్కరు కూడా టాప్ మార్కు రీచ్ అవ్వాలంటే మరి మీరు కష్టపడి నేర్చుకున్న దాన్ని
మరి ఎంతో ఇష్టంగా చాలా ప్రజెంటేషన్ ఎక్సలెంట్గా రాసి మీరు అనుకున్నటువంటి టాప్ మార్క్ రీచ్ అవుతారని ప్రతి ఒక్కళ్ళని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ముందుగా రేపు విద్యార్థులందరూ కూడా రేపు మరి సంస్కృత ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్లో ఫస్ట్ ఎగ్జామ్ సంస్కృత రాయిపోతున్నారు కాబట్టి ముందుగా విద్యార్థులందరూ కూడా అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ అనమాట. శుభం భూయాత్. మరి స్టూడెంట్స్ ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోస్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.